హలో గైస్, మీ అందరం గోవా పోతున్నాం. ఇది మా బ్యాచ్. హాయ్ చెప్పండి. అందరం బస్సులు ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే సూర్యాపేట దిగి హైటెక్ బస్ స్టాండ్కి నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. దగ్గరే ఉంటది, అందరం వెళ్ళిపోతున్నాం. కారు మనదే, ఇది కొంచెం ముందుకు పోతున్నాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే మా బ్యాచ్, టూర్కి పోయే బ్యాచ్ గోవా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి గోవా బయలుదేరాం. కాసేపు అయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. కాసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినాం. మీకోసం ఇప్పుడు దారిలో ఏమేమి ఉంటే అవన్నీ చూపించబోతున్నాం మీకు. ఖచ్చితంగా ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. స్టార్ట్ అయిన అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడే టోల్ గేట్ కూడా వచ్చింది. మరి టోల్ కూడా వచ్చింది. ఈడేమంటాడో పంపిస్తాడో మరి ఆగం చేస్తాడు మామూలు. అట్లాగే లైన్లో ఉండండి మీరు. వచ్చుకోకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఏమంటాడో చూద్దాం. అంటే ఫాస్ట్ ట్రాక్ ఉందిలే మనకు. ఓకే ఓకేనైంది అంటే గోవా టూర్ సక్సెస్. మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. అవుటర్ రింగ్ రోడ్డు లైట్లు పోతే ఎట్లుంటది అనేది మీరు వ్యూ చూడండి. తర్వాత మీరు చూడలేరు ఇక, ఎందుకంటే లైట్లు పోవు కాబట్టి. ఇప్పుడు ఉన్నప్పుడే మీరు చూడాలి. నేను చూపిస్తున్నా వీడియో. లైట్లు వస్తున్నాయి, మంచి మంచి వీడియో ఎవరు కనపడరు. కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే లైట్లు లేని ఇట్లా ఇలా. మొత్తానికి రింగ్ రోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే కిందికి వచ్చినాం. నార్మల్ రోడ్కి వచ్చేస్తాం. ఇక హైవే రోడ్ వస్తుంది. ఇప్పుడు టోల్ గేట్ కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎవడైనా ఆపుతాడే. ఇప్పుడు మీకు చూపిస్తాను గోవా రూట్. ఇది స్ట్రేట్ పోయిందనుకో మొత్తం గోవాకి వెళ్ళిపోద్ది. మధ్యలో ముంబై కూడా వస్తుందిలే, కానీ అది పట్టించుకోమాక. మనకు కావాల్సింది గోవా. ఈ ట్రక్కులు చేయబట్టి ఆగిపోయినారు. ఇగో ట్రక్కులు చూడు. ఈ ట్రక్కులు చేయబట్టుకు మేము చుట్టూ తిప్పుకొని వచ్చినాం. ఇక మేము చూపిస్తుంది చూడు ట్రక్కులు. ఇలాంటి డిస్టర్బ్ చేస్తుంటాయి మమ్మల్ని, అయినా పట్టించుకోమాకరి. కాసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేయరు. ఏమైనా ఉంటే మీకు ఫ్రంట్ ఏమైనా ఉంటే చూపిస్తానికి. రింగ్ రోడ్ దాటి పెట్రోల్ బంక్ వచ్చినాం ఫ్రెండ్స్. ఇక అక్కడక్కడ వైన్స్ ఏమైనా దొరుకుతాయి, బార్లు ఏమైనా దొరుకుతాయని చూసినా కానీ ఏడా సెట్ కావట్లేదు. మా వాళ్ళు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఏం సెట్ కాక ఇక ఇప్పుడే డీజిల్ కొట్టిస్తున్నాం. డీజిల్ అయిపోయినాక మనం ఇటు నెక్స్ట్ గోవా. గోవా అయిపోగానే నెక్స్ట్ ఇటు బీచ్ అయిపోగానే మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం. దాంట్లో ఏమన్నా చూసే ప్రదేశాలు ఉంటే మీకు చెప్పేస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుసుగా ఐఎంఆర్ రైడర్. అలాగే కంటిన్యూ చేయండి. ఇక చూడు మన వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా పండుకుర్రో. వీళ్ళకి యాడ్ దాకా వచ్చినా కూడా తెలవనట్టే ఉంది. ఫ్రెండ్స్ చూడు ఎట్లా వాడుతున్నారు. గోవా అంతా పడితే లక్ష్మి కావాలా, సోపు కావాలా. ఫ్రెండ్స్ ఓవర్ నైట్ అయిపోయింది. ఇక మన వీడియోలు తీయటం కూడదు, ఇదే ఫైనల్ వీడియో అనుకోరి. ఒకవేళ మేలుకి వస్తే నేను తీస్తా ఖచ్చితంగా వీడియో. నాకు నిద్ర వస్తుంది. ఈ వీడియో తోటి కవర్ చేసుకోండి మీరు. హైవే మీద ఉన్నాం మేము. చాలా దూరం ఉంది. లాస్ట్ తెలంగాణ బార్డర్ దాటుతున్నాం. అర్థం చేసుకోరు మీరు. యూట్యూబ్ ఛానల్ మనది అంతే. ఇప్పటిదాకా మేలుగుతోటి వాళ్ళకి క్రియేట్ అనుకోవాలి మీరు. వీడియో తీసుకుంటూ పోతున్నా. అందరు మా ఫ్రెండ్స్ అందరు పండుకోవేరు, కానీ నేను పండుకోనియలే. మీరు ఆలోచించండి ఎందుకు పండుకోనియలేదు. గోవా పోతున్నా ఫుల్ ఎంజాయ్ కోసం. ఫ్రిడ్జ్ నుంచి తెలంగాణ నుంచి మన కర్ణాటక రోడ్డుకి వచ్చేసినాం. ఈ కర్ణాటక రోడ్డు ఇదే అనమాట. తెలంగాణ రోడ్డు కూడా ఇట్నే ఉంటది. మీ రోడ్డు కన్ఫ్యూజ్ కాకండి. ఆ రోడ్డు మీదే తీసుకుపోతున్నాం. కర్ణాటకలో ఏముంటాయి మనకు తెలియదు. ఏమన్నా కొత్తవి ఉంటే నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఇప్పుడు ఓవర్ నైట్ అయింది కాబట్టి కొంచెం చూపించలేకపోతున్నా. మేమందరం నీళ్ళ పోతాం. తర్వాతకి ఏమంటే మళ్ళీ వీడియోలు తీసి అందులో పెడతాం. ఇప్పుడు పాట వస్తుంది, మనోని పాటే. అల్లు అర్జున్ ఫుల్ ఫేవరెట్. మనం పాటని ఎంజాయ్ చేయండి. కాసేపు ఇట్లా నేను లైవ్ లో పెడుతుంటా మీకు. ఓన్లీ టాకింగ్ ఉండదు, ఓన్లీ సాంగే ఉంటది మీకు. ఎంజాయ్. కర్ణాటకలో ఆపేసినాం. ఇప్పుడే తెల్లారింది. ఇప్పుడే లేచినాం అందరం కూడా. కొంతమంది జాగింగ్ కూడా చేస్తారు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ గోవా చూడాలిగా చేయలేము జాగింగ్. ఇక్కడ ట్రాక్టర్లు భలే ఉన్నాయి, డబల్ టక్కు. కొంచెం మీకు జూమ్ తీసి చూపిస్తా. ఇది మనం అన్నట్టు చూడలేదు. ఇటు సైడు కొంచెం కొత్తగా ఉంది. ఇంకేమన్నా కొత్తవి ఉంటే మీకు చూపిస్తా. ఇప్పుడే లేచిన నేను. మా వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తారు లోన పోయి.
ఇంకొంచెం అటు ఇటు ప్రకృతిని ఆనందిద్దామని అటు ఇటు తిరుగుతున్నా. ఇంకేమైనా కొత్తవి కానీ ఇక పాతవి కానీ ఏమైనా ఉంటే చూద్దాం. ఇక పోయే దారిలా ఇక్కడ చెరుకు బండి ఆయన మనకి ఇస్తాడో లేకపోతే అటో పోతాడో. మళ్ళీ ఈ వాడకాలు ఏమంటారు, వీళ్ళకి భాష రాదు మనకు, ఇది ఒక సాగు. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారో తెలియదు. మళ్ళీ ఎనుకోంచి కాకుండా అది ట్రక్ చూసిరుగా, ఇంకో ట్రక్ ఇది ఎట్లుందో చూసిరా. ట్రాక్టర్ ట్రక్ కొత్తగా ఉందిగా. ఇది పెద్ద ట్రక్ ఇది పక్కన. మళ్ళీ ఇక మామూలుకి ఇప్పుడే తెల్లారింది. ఇక చూర్రి ఒక్కొక్కళ్ళు ఎవరో మోకాలు వేసుకుని ఒక్కొక్కరు ఇక ఈయన డ్రైవర్ పక్కన ఉంటాడు అనమాట. కాకపోతే కార్ తోలేదంటే లేదు, ఈయన ఎక్కువ ఫీల్ అవుతాడు. మీరందరూ ఇచ్చి మళ్ళీ ఏమైనా ఉంటే చెప్తామ్మా. ఓకే రైట్. ఇక బాయ్ బాయ్ బాయ్. మనం కర్ణాటక నుంచి మహారాష్ట్రకి వచ్చాము ఫ్రెండ్స్. ఇందాక మీకు బంకులు చూపించిందా, అదే బార్డర్ అనమాట. కర్ణాటక నుంచి వాళ్ళు మహారాష్ట్ర తీసుకుపోదామని ట్రై చేస్తారు, కానీ అది మనకు అంత క్లారిటీ లేదు. మహారాష్ట్ర లేకపోతే కర్ణాటక అనేది మనకు తెలియదు. ఇక మనం కొంచెం ట్రై చేద్దాం. ఎవరియో తెలుసుకున్నాం, కానీ దారిలో పోయేటప్పుడు ఈ డబుల్ ట్రక్ వస్తున్నాయంటే ఈ మహారాష్ట్ర అనుకోవాలి మనం కూడా. అది మహారాష్ట్ర కాబట్టి ఇట్లున్నాయి, కానీ మనకి ఇక ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. కానీ మీరు ఇక కవర్ చేసుకోరు చదివాలంటే. ఇంకేనా ఫ్రెండ్స్, మనకు మహారాష్ట్రలో చెరుకు ఎక్కువ పండిస్తారు అనుకుంటా. ఎటు చూసినా చెరుకే ఉంది. మీరు చూరి ఎక్కడ పోయినా కూడా మన లాంటి కూరగాయలు కానీ ఏదైనా వేసుకున్నానికి ఏలు మొత్తం చెరుకే. ఈడ కూరగాయలు మనం కొనుక్కోకపోతే మనం అమ్మ ఇంటికాడ కొనుక్కుంటే మంచిది, లేకపోతే ఇక్కడ దొరకపోయి చెరుకు కొనుక్కొని వండుకోవాల్సి వస్తుంది మనం. ఓకే అమ్మా రైట్. ఫ్రెండ్స్, NH-48 రోడ్ ఇది. చూడు ఎంత క్వారీని మొత్తం పగలగొట్టిరు. బాబా ఆగం రోడ్డు చూడు, కారు ఎట్లా చేసిరు. మొత్తం గుట్టలు, ఇవన్నీ గుట్టల నుంచి మనం వెళ్ళిపోతున్నాం అనమాట ముందుకు గోవా యుద్ధానికి. ఇంకా ముందు ఏమైనా ఉన్నాయా చూడు, మాత్రం ఏమైనా ఏం లేవుగా. ఓకే, ఏమైనా ఉంటే వీడియో తీసి చెప్తలే. ఎవరైనా అడుగుతామంటే భాష ప్రాబ్లం అయిపోయి మన వాళ్ళకి ఏమో లోన్ ఆగమాగం అవుతుంది. ఇంతవరకు ఏమో మన వాళ్ళు ఫ్రెష్ అప్ కూడా కాలేదా. ఇక్కడ ఏడ నీళ్ళు ఉన్నాయో, ఇడిపోవాలో, ఏడ ఫ్రెష్ అప్ కావాలో అర్థం కావట్లేదు. అన్నా ఏడన్నా ఒక మంచి ప్లేస్ చూసి ఆపేసాయి ట్రై చేద్దాం.